హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే రోజు పిల్లలు వచ్చి డాడీ బయటికి వెళ్దామా అన్నారు. ఎందుకు బయటికి అంటే ఏమన్నా తిందామా అంటే, సరే ఏం తింటారు అంటే పావు బాజీ తిందాం డాడీ అన్నారు. ఇంకా ఒక్క మాటతో పావు బాజీ బయట అస్సలు తినొద్దు, కావాలంటే నేను ఇంట్లోనే చేసేస్తా అని చెప్పేసి ఇంట్లో చేయడం స్టార్ట్. బయట ఎందుకు వద్దానో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త బటరు, కాస్త ఆయిల్ బాగా కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, టమోటా, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కట్ చేసుకొని 1 by 1 వేసి మంచిగా ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు బయట వద్దన్నాను అంటే, ఒక్కసారి మేము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పావు బాజీ అయితే ట్రై చేసాము. పావు బాజీ తింటాం డాడీ అంటే సరే అని చెప్పి పావు బాజీ ట్రై చేసాము. కాకపోతే అది ఎంత వరస్ట్గా ఉందంటే, ఏంటో కాస్త ప్యాన్లో ఏదో కాస్త మిక్స్ చేసింది ఏదో వేసాడు, అది అటు ఇటు తిప్పేసి అందులో పావు బాజీ తీసుకొచ్చేసి ఇచ్చాడు. ఎంత వరస్ట్గా ఉందంటే టేస్ట్ అసలు తినబుద్ధి కావలేదు. ఆ పావు బాజీ మీద ఉన్నటువంటి ఒపీనియన్ మొత్తం మారిపోయింది. ఆ గ్రేవీలో ఫుడ్ కలర్ తప్ప టేస్ట్ అనేది నాకు కనిపించలేదు. అలాంటి ఫుడ్ తింటే పిల్లలకి హెల్త్ పరంగా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో నేనే నేర్చుకొని పిల్లలకి పావు బాజీ చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు కూడా మీ పిల్లలు ఏదన్నా అడిగితే బయటికి తీసుకెళ్ళి ఇప్పించడం కంటే మీరు ఇంట్లోనే అది ఎలా చేయాలో చూసి నేర్చుకొని మీ పిల్లలకి మీ చేతులతో మీరు వండి పెడితే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా కొంచెం హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. నేను చెప్పింది మీకు మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఏదన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ప్లేట్లో ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇవి అయితే ఇందులోకి అయితే యూజ్ చేయట్లేదు. సపరేట్ కంటే పావు బాజీ ప్రిపరేషన్ అయిన తర్వాత అందులోకి నంచుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి తిప్పేసాము. ఇందులో ఇప్పుడు పావు బాజీ మసాలా, అలాగే చాట్ మసాలా, అలాగే కాస్త కారం, అంటే మన టేస్ట్ తగ్గట్టు కారం వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. ఇందులో కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనం చెప్పుకోలేదు కదా. సో ఫస్ట్ అయితే బటర్ అనమాట. బటర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట బటర్ యూజ్ చేస్తే. అలాగే పావు బాజీ బన్ను, దాంతోపాటు ముందుగానే నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి బఠానీ, అలాగే ఆలు, ఈ రెండు అయితే నేను కుక్కర్లో ఉడికించేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు మసాలాలు అంటే చాట్ మసాలా, అలాగే పావు బాజీ మసాలా, ఇంకా స్మాష్ చేసుకున్నటువంటి పేస్ట్ అయితే మొత్తం ఇందులో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. అంటే మొత్తం ఇంకా ఆయిల్ అలాగే ఆ మసాలా మొత్తం దీనికి పట్టేంత వరకు తిప్పుతూ ఉండాలి. మూత పెట్టి ఉడికించిన తర్వాత కాస్త వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు వాటర్ కనపడలేదు అనుకోండి, మొత్తం కుక్ అయ్యి పక్కన పెట్టిన తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆలు కర్రీ కానీ లేకపోతే ఏదైనా బఠానీ, ఏదైనా పప్పు కానీ ఏదన్నా మనం వండి పక్కన పెట్టేస్తే తర్వాత కాస్త గట్టి దగ్గరకు అవుతుంది అనమాట. సో ఇది కూడా అంతే. సో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండి వేసుకొని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏదైనా చపాతీ ప్యాన్ కానీ లేకపోతే దోశ ప్యాన్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ బన్ ఉంది కదా, ఈ పావు బాజీ బన్ను అంటే మిడిల్కి అయితే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని కాస్త బటర్ వేసుకొని ఆ బటర్ కరిగిన తర్వాత ఆ బటర్తో పాటు ఈ పావు బాజీ బన్ అయితే మొత్తం ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్ట్ అనిపించదు. గీ కానీ బటర్ కానీ అయితే టేస్ట్ బాగుంటుంది. బ్రో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.
బటర్ అనేది కాస్త తక్కువ యూజ్ చేసుకోండి, కాస్త ఇక్కడ ఎక్కువ పడింది. సో అంత ఎక్కువ బటర్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు కదా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలాగా రెడ్ కలర్లో వచ్చేలాగా కొంచెం ఫ్రై చేస్తే కాస్త క్రిస్పీగా ఉంటుంది బటర్ యూస్ చేయడం వల్ల కూడా. ఇంకా బన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకా సర్వ్ చేసుకోవడమే. బౌల్లో తీసుకొని దీనిపైన కాస్త క్యారెట్, కాస్త ఆనియన్స్, కొత్తిమీర ఇవి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.